పూర్ణాన్ని ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి చనిపోయిందన్న విషయం పూర్ణకి తెలిసినా తనకు తెలియని అసలు నిజం, గడిచిపోయిన పూర్ణ గతానికి చనిపోయిన లక్ష్మికి సంబంధం ఉంది. ఆ నిజం మీకు తెలియాలంటే పూర్ణ గతాన్ని మీరు తెలుసుకోవాలి. వీడే పోతురాజు, కేర్ ఆఫ్ పులిచెర్ల. వీడు చేస్తున్న పొగాకు ముసుగులో ఇల్లీగల్ డీలింగ్స్, కిడ్నాప్స్, ల్యాండ్ మాఫియా, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, సెటిల్మెంట్స్. పులిచెర్ల సిటీలో ఏ స్కామ్ జరిగినా ముందు వాట పోతురాజుకి చేరాలి. చదరంగంలో రాజు పోతురాజు అయితే మంత్రి పూర్ణ. మంత్రి లేని రాజ్యం సారథి లేని రథం లాంటిది. పూర్ణ ఎక్కడున్నాడు? నేను రమ్మన్నానని చెప్పు. తెలీదా ఏంటి? తెలిస్తే ఇప్పుడేంటి? మొహం మీద అసలు రక్తం లేదేంటి? ఎవరు విని కొట్టింది? ఎలా తెలుస్తుంది తమ్ముడు? మనం కిడ్నాప్ చేసాం కదా. అడవిలో తిరిగే నక్కైనా వీధిలో తిరిగే కుక్కైనా వాసన పసిగెత్తుకుంటూ రావాల్సిందన్న. తమ్ముడు ఇలాగేనా? అవునన్నా, ఇలాగే కుక్కలాగా వస్తాడు పూర్ణగాడు. ఏంట్రా సౌండ్? నువ్వు అక్కడుండు. అడవిలో నక్కలు, వీధిలో మీలాంటి కుక్కలు ఉండటం ఎంత సహజమో, అదే అడవిలో పులులు, సింహాలు ఉండటం కూడా అంతే సహజం. టాప్లో మనం కొట్టాలని ఇలాగ ప్రతి యదవకి ఉంటుంది అని పేకలేక ఇంటి మీద రాలేయటం, గుంపులు గుంపులుగా కూర్చొని యదవ మీటింగులు పెట్టడం. అయినా నాకు అర్థం కాదు, నేనంటే ఎందుకురా మీకు అంత ఇంట్రెస్ట్? నేను చెప్పేది ఒకసారి విను పూర్ణ. నేను ఇటు చెప్తున్నట్టు చూస్తున్నాను పూర్ణ. నాకు నచ్చిందే చేస్తా. అసలు ఏం జరిగిందంటే, అగ్గిపెట్టి ఇవ్వలేదని మీ చోటుగాడు మా తమ్ముడిని కొట్టాడు రా. అందుకనే వాడిని కొట్టా. చెల్లు తీసుకెళ్ళి ఇంకా. నీ తమ్ముడిని కొట్టినందుకు నువ్వు నా తమ్ముడిని కొట్టు, మరి వాడిని కొట్టినందుకు నేను నిన్ను కొట్టాలిగా. ఎరా చోటు. అంతే అన్న. వాడితో ఇంక మాటలేదు తమ్ముడు, వేసేక.
రమ్మన్నారంట. పూర్ణ, మనకు రావాల్సిన కాంట్రాక్ట్ని ఆ కాంట్రాక్టర్ గురునాథం గాడు ఆ కాంట్రాక్టర్ బెదిరించి కాంట్రాక్టర్ వాడికి వచ్చేలా చేసుకున్నాడు. ఇప్పుడు మనం వాడిని బెదిరించి ఆ కాంట్రాక్ట్ మనం తెచ్చుకోవాలి. ఆ కాంట్రాక్ట్ మనకు చాలా ముఖ్యమైనది. ఎలాగైనా సరే మనకే రావాలి. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? శాలరీ లేపేయమంటావన్నా? అన్నంత పని చేస్తావు కానీ బెదిరించి వచ్చాయి. సరేనా, వెళ్ళొస్తాం. వాడికి ఏమైంది? అదేం లేదన్నా, చిన్నపిల్లలు బచ్చా గొడవ. బచ్చాకాల గొడవ అన్నది. లేకపోతే అగ్గిపెట్టి గొడవ చెప్పమంటావు ఏంది? వారీ నువ్వు చూస్తా ఉండు, ఏదో ఒక రోజు ఎవరో ఒకరి తల తీస్తా. నీలాంటి ఆకురౌడీలన్నీ నా మోచేతి నీళ్ళు తాగించినోడిని. ఇప్పుడు నువ్వు వచ్చి మా పోతురాదని చెప్పిందే వేదం, ఆయన చెప్పింది చట్టం అంటే చేతులు కట్టుకొని ఆ రోడ్డు కాంట్రాక్టు మీ అన్నకి ఇచ్చేయాలా? చేయాలి, లేకపోతే పోతావు. నీకు ఇంకా నౌకలు ఉన్నాయి కాబట్టి నువ్వు నా ముందు మాట్లాడగలుగుతున్నావు. ఈ పూర్ణగాడు సర్దుకుపోయే రకం కాదు, నరుక్కుంటూ పోయే రకం. అడ్డంగా ఉన్న కొమ్మైనా సరే, మొండెం మీద ఉన్న తల అయినా సరే. నేను ఇక్కడి నుంచి అన్న దగ్గరికి వెళ్ళడానికి 3 నిమిషాలు టైం పట్టుద్ది. 4వ నిమిషం అన్నకు ఫోన్ చేసి ఆ కాంట్రాక్ట్ నీదే అని చెప్పాలి. 5వ నిమిషం తిరిగి వెనక్కి రాగానే ఒకటే ఇటు. ఏ కాంట్రాక్టర్, నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, లే చోటు పదరా. అన్నా, ఆ రోడ్ కాంట్రాక్ట్ ఇది అన్నా, నాకు అసలు వద్దు. విశ్వాసంతో పనిచేసే ఉన్నా వాడు. నాకు ఇలాంటి దమ్మికిచ్చిన వాడిని ఇప్పుడే చూసా. అన్నా, ఉంటా అన్నా. ఇంకెవడు? ఆ కాంట్రాక్టర్ గురునాథం గారు. నువ్వు ఇచ్చిన ధమ్కీకి కాంట్రాక్ట్ నీదేనన్నా అని చెప్పాడు. అన్నా ఇంకేమైనా? మీరు అక్కడే ఉండండి. అలా పూర్ణ పోతురాజు రాజ్యానికి ఒకవైపు మంత్రిలా, మరోవైపు సైనికుడిలా నిలబడి ఉంటాడు. తినే సుబ్బలక్ష్మి
పూర్ణ ముద్దుల చెల్లి. పూర్ణకి చెల్లంటే ప్రాణం. చెల్లి ఎదుగుంటుంది కదా రాజుడు. ఏమో అన్నా. ఏంటి సుబ్బమ్మ ఇప్పుడు చూసిన అలిగి కూర్చుంటావు? అవును సుబ్బమ్మ ఎవరన్నా? దేవుడి దగ్గర పోయింది మా అమ్మరా. మా తల్లి రెండు ఒకటే అన్నా. చెల్లెమ్మా ఈ ఒక్కసారికి వదిలేమ్మా, రేపు నుంచి తొందరగానే వస్తాగా ఇంటికి. నువ్వు తింటావని ఒక్కడే తీసుకొచ్చానమ్మా, ఒకసారి తిని చూడు. వద్దన్నయ్యా. ఎవ్వరూ తినకపోతే వేస్ట్ అవుతుందన్నా. సర్లే అదేంట్రా నువ్వు తిను. చూడు పొద్దుటి నుంచి ఏమన్నా తిన్నావా? ఆకలిగా ఉందిరా. చూడు అన్నా చెల్లేంట్రా కల్లో కనపడి అన్నం తినని అంటుంది. కల్లో కదన్నా, లైవ్లోనే. ఒకసారి లేట్ చూడు. నువ్వు తిన్నావా? మరి పొక్కూరు ఎవరు ఉంటాడో? నువ్వు తింటున్నావు కదా, నువ్వు తిను. పూర్ణ ఎక్కడున్నావు? చెల్లితో పాటు ఉన్నానన్నా. చిన్న పని పడింది. సరేనా, వస్తున్నాను. ఈ మధ్య పోతురాజు అన్న సొంత తమ్ముడికి చెప్పని విషయాలు కూడా నాకు చెప్తున్నాడమ్మా. అంత నమ్మకంగా ఉంటే నువ్వేమో ఆయన దగ్గర పని మానేమంటావు. సర్లే అన్నయ్య, రేపు ఎక్కడికి వెళ్ళకు, నాకు చెప్పకు. ఏమా? రేపు చెప్తాను. అన్నా ఎందుకు రమ్మన్నాడు అడుగన్నా. పోవాలి, అసలే అక్క రమ్మంది. ఉండరా, ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరిని కదిలి అని తెలుసు కదా, ఎదురు చూద్దాం. ఏంటి పూర్ణ ఇలా వచ్చావు? నా దీన్ని మీరు రమ్మన్నారు. ఓ అదా, ఆ పని వేరే వాళ్ళకి అప్పచెప్పాను. ఆ పని నీ వల్ల కాదులే. మరి విన్నానా? ఏంటి పూర్ణ, వెళ్ళు అన్నదాకా వెళ్ళేవాడివి కాదు, కొత్తగా వెళ్ళనా అని అడుగుతున్నావేంటి? అన్న ఇవాళ రాఖీ పండుగ, చెల్లి రాఖీ కట్టించుకోవాలని చెప్పింది అన్న. ఓహో అలాగా. అవునన్నా. పూర్ణ నా బిడ్డ లాంటిది, పోతురాజాన్ని ఇచ్చాడని చెప్పు. సరేనా, వదిలేస్తున్నా. ఆ. చెల్లెమా చెల్లెమా వచ్చేసా. చెల్లెమా చెల్లెమా అన్నా నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తా. చెల్లెమా 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 చెల్లెమా
కనిపించిందా? లేదన్నా అన్నా, నాకు తెలిసి వాడే అయి ఉంటాడన్నా. సుబక్క, 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 సుబక్క. అలా పూర్ణ తన చెల్లి కోసం ప్రాణం లేని శవంలా వెతుకుతుంటే పూర్ణ, నువ్వు నమ్మిన వాడే నిన్ను మోసం చేశాడు పూర్ణ. ఆ పోతురాజు కూడా స్వార్థం కోసం డబ్బు కాసుపడి ఎవడో బిజినెస్ మ్యాన్కి నీ చెల్లిని అప్పగిస్తున్నాడు పూర్ణ. ఏం మాట్లాడుతావు? నేను చెప్పేది నువ్వు నమ్మవని ఈ సాక్ష్యం నీకు తీసుకొచ్చా. చూడయ్యా పోతురాజు, నువ్వు మోచుపడ్డ ఆ 100 కోట్ల కాంట్రాక్ట్ నీకు కావాలంటే మా సార్ మోచుపడ్డ పూర్ణగాడి చెల్లి కావాలి. అసలకే ఆ పిల్ల చిన్న పిల్ల. మోచు ఒక్కరి మీద పుడితే అయ్యా, అది చిన్నది అయినా పెద్దది అయినా దాని మీద ఉన్న మోచు తీరేదాకా మనసు ఊరుకోదయ్యా. ఆ పూర్ణగాడిలాగా అది కూడా మంచి ఖర్చు మీద ఉంది. ఈ విషయం నీకు చెప్పడానికి కారణం నువ్వు నన్ను చంపకుండా ఉంటావని. దానికి రుజువు ఇదే. ఈ పాటికి మీ చెల్లిని ఆ పోతురాజు ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి తీసుకుపోయి ఉంటాడు. వెళ్ళి కాపాడుకో. నా చెల్లికి ఏదైనా జరిగితే కొడకల్లారా. అన్న ఏమైందన్న సుబ్బక్కకి? సుబ్బక్క, సుబ్బక్క లే అక్క. అన్న ఏమైందన్న? సుబ్బక్క, సుబ్బక్క లే అక్క. అక్క లే అక్క. సుబ్బక్క, సుబ్బక్క అక్క లే అక్క. అక్క, అక్క లే అక్క. అక్క, అక్క లే అక్క. అక్క, అక్క లే అక్క. అన్న ఏమైందన్న? అక్క అన్నయ్య 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 రాఖీ కట్టించుకొని వెళ్ళరా. పోతురాజు అమ్మగారు వెళ్ళొసి వస్తుండ్రా. కట్టించుకొని వెళ్ళరా. లేదమ్మా, తొందరగా వస్తాం కదరా. పూర్ణ విశ్వాసంతో పనిచేసిన పులి. అన్నా అన్నా ఇంకేం చేయాలన్నా? అన్నడిగే నా కొడుకు వాణ్ణి పట్టుకొని పో అంటే పోయేవాడు. పులి, సింహం అంటుంటే కామెడీగా వాళ్ళ. ఉందన్నా. రేయ్, అది వాడి చెల్లెలే కాదురా. ఇదిగో ఈ చెత్తలో పడి ఉంటే తెచ్చుకున్నాడు రా. అయినా అది నీ సొంత చెల్లెలైనట్టు ఫీల్ అవుతున్నావేంట్రా? దీనికి అమ్మ ఎవరో, నాన్నలు ఎంతమందో ఎవ్వడికి తెలీదు. రేయ్, నీ చెల్లి చాలా అదృష్టవంతురాలురా. ఏసీ రూములో, వాడి పక్కలో, బిజినెస్ మ్యాన్ దగ్గర
వాడికి లాభం, నాకు లాభం. ఆ లంచా కొడుకు అలా మాట్లాడుతుంటే కామ్గా కూర్చుంటావు ఏందన్నా? లే, ఏదో ఒకటి చెయ్యన్నా. ఎందుకమ్మా నీకు ఈ పనులు? చదువుకోమని చెప్పాను కదా. నీకు సేవ చేయడం కష్టం కాదన్నయ్య, ఇష్టంగానే చేసుకుంటున్నా. దేవుడు అక్కడ ఉంటే నాకు దండం పెడతా ఉంటాము. ప్రతి చెల్లికి అన్నయ్య అన్న దేవుడు. అస్తమించే సూర్యుడు తిరిగి ఉదయిస్తే ఎలా ఉంటుందో చూస్తారా? నమ్ముతారా? అన్న వేసే ఆ లంచా కొడుకునే. పూర్ణ పూర్ణ కొంత బిడ్డలాగా చూస్తున్నారా? అన్నయ్య, ఈ గొడవలు చంపుకోవడాలు కాకుండా ప్రశాంతంగా ఏదైనా పని చేసుకొని బతుకుదాం రా. పక్క వాళ్ళ ఆయుష్ తీయడం తప్పు కదరా. మీరిప్పుడు చూసిన గతంలో పూర్ణ చెల్లి చావుకి కారణమైన బిజినెస్ మ్యాన్ ఎవరో తెలియాలంటే జయ జయ